ప్రభుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి 25వ సామాన్య ఆదివారపు వాక్య ధ్యానాంశంలోనికి మీ అందరినీ కూడా క్రీస్తు పేరట సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దివ్య గ్రంథ పఠనాల ద్వారా అనేకమైనటువంటి సందేశాలు మనం తీసుకోవచ్చు. అయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సందేశాలను లోతుగా ధ్యానం చేద్దాం. ఈరోజు శుభవార్త, లూకా శుభవార్త 16వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుతున్నాము. ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడు ఒకడు ఉండేనంటున్నాడు. ఎవరి ధనవంతుడు? ఈ ధనవంతుడు నజరేయుడైనటువంటి యేసు ప్రభు, మన ప్రియమైనటువంటి క్రీస్తు ప్రభు. ఈ ధనవంతుడు, ఆయన నిజమైనటువంటి ధనవంతుడు. ఎందుకంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 8వ అధ్యాయము 9వ వచనం మనకి సెలవిస్తుంది. తాను భాగ్యవంతుడై ఉంటే కూడా మనందరినీ కూడా భాగ్యవంతులుగా చేయడానికి ఆయన నిరుపేదగా మారాడు. నిజమైనటువంటి ఆ యొక్క ధనము లేదా నిజమైనటువంటి ధనవంతుడు, ఆయన భాగ్యవంతుడు. ఆయన సమృద్ధి అంతా ఆయన దగ్గరే ఉంది, అనంతమైనటువంటి సమృద్ధి. చాలామంది ఈ ప్రపంచంలో ధనవంతులు ఉన్నారు, కానీ వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అందరికీ సహాయం చేయలేరు. చాలామంది ఈ రోజుల్లో డబ్బులు సహాయం వెళ్తుంటారు, కానీ అందరికీ చేయలేరు. వాళ్ళ వల్ల కాదు. ఏ మానవుడు కూడా అందరికీ సహాయం చేసినంతటువంటి డబ్బు కానీ ధనము కానీ లేదు. ఈ ప్రపంచములో అందరికీ సమృద్ధిగా తినడానికి, త్రాగడానికి, మనందరికీ సమృద్ధిగా దయచేస్తున్నటువంటి నిజమైనటువంటి ధనవంతుడు మన ప్రభు అయిన క్రీస్తు ప్రభు. ఆ యొక్క ధనవంతుని దగ్గర, ఆ క్రీస్తు దగ్గర ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడంట. అది మనందరం కూడా. అయితే మనందరికీ దేవుడు సమృద్ధిగా అన్ని ఇచ్చాడు. వాటికి లెక్క చెప్పాలి. మనకి దేవుడు డబ్బులు మాత్రమే కాదండి, ఆరోగ్యం ఇచ్చారు, అనేకమైనటువంటి టాలెంట్స్ మనకిచ్చారు, సమయాన్ని మనకిచ్చారు, పిల్లలు ఇచ్చారు, కుటుంబాన్ని ఇచ్చారు. వీటన్నిటి మీద లెక్క అడుగుతారు ప్రభు. ఇవన్నీ కూడా దేవుడే మనకిచ్చాడు. అందుకనే యోబు గారు ఏమంటున్నారు? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడని. ఈ ప్రపంచంలో ఎవరు కూడా, ఏ ధనవంతుడు కూడా మనకు సహాయం చేసింది కాదే. గాలి, నీరు, మనం తింటున్న ఆహారం కానీ ప్రతిదీ కూడా దేవుడు దయచేసిందే. కాబట్టి ఆయన నిజమైనటువంటి ధనవంతుడు. ఆయన ద్వారానే సమస్తము కలిగినవి, ఆయన ద్వారానే మనం తీసుకుంటున్నాం. మనం తీసుకున్న ప్రతిదానికి ప్రభు మనల్ని ఏం చేస్తున్నా, ఉపయోగించుకోండి, దానిని మీరు ప్రయోజకులుగా ఉండండి అని చెప్పి అంటూ లెక్క అడుగుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మనందరినీ కూడా మన జీవితం లెక్కలు అడుగుతూ ఉంటారు. అంటే చాలామంది అనుకున్నట్టు లెక్కలంటే డబ్బులు మాత్రమే కాదండి. దేవుడు నీకు మంచిగా పాటలు పాడే వరం ఇచ్చాడు. అది దేవుడి కోసం ఉపయోగిస్తున్నావా? సేవ చేసే ఆ యొక్క వరాన్ని ప్రవహించినప్పుడు సేవ చేస్తున్నావా? నిన్ను ధనవంతుడిగా చేస్తాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, ₹1,00,000 జీతం ఇస్తున్నాడు. అది నువ్వు నీ కొరకే ఖర్చు పెట్టుకుంటున్నావా? పేదవాళ్ళకి సహాయం చేస్తున్నావా? లెక్కలు ప్రభు అడుగుతాడు. అయితే ఇక్కడ గృహ నిర్వాహకుడు ఏం చేస్తాడంట? నేరం మోపబడినప్పుడు నీ దగ్గర లెక్కలు సరిగ్గా లేవు, నీ జీవితం బాగోలేదు, లెక్కలు చెప్పమన్నప్పుడు ఇక్కడ నోట్ చేయవలసినటువంటి పాయింట్ ఏంటంటే, అతడు ఆ ధనవంతుని మీద తిరుగుబాటు చేయట్లేదు, లేదా నా మీద ఎందుకు నేరం వేస్తున్నావు అని చెప్పి తిరుగుబాటు చేయలేదు. రెండవది న్యాయీకరణం, అంటే జస్టిఫికేషన్ చేయట్లేదు. నన్ను ఎందుకు అడుగుతున్నావు, అందరూ దొంగ లెక్కలు రాయట్లేదా, నేనైనా అని చెప్పి న్యాయీకరణం చేయకుండా తన జీవితాన్ని గురించి ఆలోచించుకుని, తన జీవితం, అవును నేను దొంగ లెక్కలు రాస్తున్నానే, నా జీవితం బాగోలేదే, నా జీవితం సరైనటువంటి మార్గంలో పయనించడం లేదు, కాబట్టి నేను ఏదో ఒకటి సరి చేసుకోవాలి అన్నటువంటి విషయంలో తాను ఒక సరైనటువంటి విధానంలో తనను తాను కరెక్ట్ చేసుకుంటున్నాడు. తన లెక్కలు తాను సరి చేసుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితంలో దేవుడు ఒక్కొక్కసారి కొన్ని పరోక్షంగా గాను ప్రత్యక్షంగా గాను దేవుడు కొన్ని లెక్కలు చెప్పవలసిందని చెప్పి ఇండైరెక్ట్గా మెసేజ్ పెడతాడు మనకి.
ఒకసారి మనకి అనారోగ్యం ద్వారా మనకి ఒక మెసేజ్ పెడతాడు, ఏమని, ఇదిగో నీ జీవితం జాగ్రత్త అని చెప్పేసి. ఒకసారి కష్టాల గుండా పయనించినప్పుడు నీ జీవితాన్ని లెక్క చెప్పాలని చెప్పి ప్రభు మనలను పరీక్షలో గురి చేస్తారు. ఇవన్నీ టైంలో మనం ఏం చేయాలంటే దేవుని మీద నేరారోపణ చేయకుండా, జస్టిఫికేషన్ చేయకుండా, గృహ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడు, అయ్యో నేను నాకు ఆరోగ్యంలో రేపు వెళ్ళిపోతే ఏమవుతుంది, నా జీవితం ఏమైపోతుందని చెప్పి తన జీవితాన్ని మీద తాను శ్రద్ధ తీసుకుని సరి చేసుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కటి సందేశం ఏంటంటే దేవుడు మనం లెక్క అడిగినప్పుడు మన జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి. ఇది ధనంతో కూడినటువంటి, డబ్బులతో కూడిన లెక్కలు కాదు, జీవితపు లెక్కలు. మన జీవితాన్ని ఇచ్చినటువంటి వాడి క్రీస్తే. అందుకని చాలాసార్లు మనం పాడుతుంటాం, జీవమునిచ్చిన ప్రభువా అని చెప్పి. నాలో ఉన్నటువంటి ఊపిరి ఆయన ఇచ్చిండే. వీటన్నిటికీ మనం లెక్క చెప్పాలి, మనకున్నటువంటి ప్రతి దానికి లెక్క చెప్పాలి. అందుకనే ప్రభు అయితే ఆ గృహ నిర్వాహకుడు చక్కగా చేస్తుంది. అందుకనే ప్రభు మెచ్చుకుంటున్నారు, అంటే ధనవంతుడు మెచ్చుకుంటున్నాడు. అంటే అతడు చేసిన పని కొద్దిగా రాంగ్ రూట్లో వెళ్ళినప్పటికీ కూడా తన జీవితాన్ని సరి చేసుకుంటున్నటువంటి చక్కటి లెక్క విధానం. ఏంటో లెక్క విధానము? జీవితాన్ని సరి చేసుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితంలో సరి చేసుకోవాలి. దావీదు మహారాజు తప్పు చేసినప్పుడు, తన జీవితపు లెక్కలు మారినప్పుడు, దేవుడిచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి, బెత్షెబతో పాపం చేసి, చంపించేసి, రకరకాలుగా జీవితం దారి తప్పినప్పుడు నాతాను ప్రవక్తను పంపించి సరిచేస్తున్నాడో. ప్రియదేవుల బిడ్డలారా, మన జీవితంలో ఒకసారి దేవుడు మనలను వివిధ మార్గాలుగా, ప్రత్యక్షంగాని లేదా పరోక్షంగాని, వివిధ వ్యక్తుల ద్వారా మన లెక్కలు సరిచేయాలని ప్రభు చేస్తాడు. ఒకసారి మిగతా వాళ్ళు చెప్తారు, మన లోటుపాట్లు ఎత్తి చూపిస్తారు, మనము వాళ్ళ మీద తిరుగుబాటు చేసి, ఈ ప్రపంచంలో అందరూ తప్పు లెక్కలు రాయట్లేదా, లేకుండా అందరూ అలా చేయట్లేదా అని చెప్పి మన ఇష్టం వచ్చిన మాట్లాడకుండా దేవుడు మాట్లాడినప్పుడు మన జీవితపు లెక్కలు మార్చుకుంటే మంచిది అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. వెంటనే ఆ దావీదు మహారాజు వెంటనే జస్టిఫికేషన్ చేయలేదు, అవును ఆ పాపిని నేనని చెప్పి తన జీవిత లెక్కలు మార్చుకొని పశ్చాత్తాపముతో దేవుని ముందు కరుణ కొరకు అడిగినప్పుడు ఇదిగో గొప్ప వ్యక్తిగా ఆ దావీదు మహారాజుని ప్రభు ఏర్పాటు చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దావీదు మహారాజులాగా మన జీవితం లెక్కలు మారినప్పుడు మనం సరి చేసుకోవడానికి సరైనటువంటి విధముగా మనం మార్చుకోవాలి. పిల్లరా, ఈ లోకములో ఈ అన్ని ధనము, ఇవన్నీ, దేవుడు ధనవంతుడు, ఆయన కలిగి ఉండడమే ధనం. ఇక్కడ ఈ గృహ నిర్వాహకుడు అనుకుంటున్నాడు డబ్బులు సంపాదించడమే ధనం అనుకుంటున్నాడు. చాలామంది ఈ రోజుల్లో, అందుకనే ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు. ఇక్కడ దాచిపెట్టకండి అయ్యా, ధనాన్ని ప్రేమిస్తకండి. ధనము దేవుడు మనకి ఇచ్చింది పంచిపెట్టడానికి, మిగతా వాళ్ళ కోసమే, మన కోసం కాదు అన్నటువంటి ఆ సత్యాన్ని నేర్చుకోగలిగాడు ఈ యొక్క గృహ నిర్వాహకుడు. ప్రియదేవుని బిడ్డలారా, అననీయ సఫీరులు వాళ్ళు ఏమనుకున్నారు, ఇదిగో ఉమ్మడిగా ఉపస్థులందరూ కూడా వచ్చి డబ్బులన్నీ ఇచ్చేసి, ఇంకా మా హృదయ దేవుడే మనకు ధనవంతం, ఆయన మనం చూసుకుంటాడు, ఆయన మనం పోషిస్తాడటువంటి నమ్మకంతో అందరూ ఇచ్చేస్తుంటే అననీయ సఫీరాలు కొంత ధనాన్ని దాచిపెట్టేసుకున్నారు. ఈ దాచిపెట్టుకోవడం వల్ల ఏం జరిగింది? తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ధనాకాంక్ష సర్వ అనర్థాలకు మూలము. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ధనవంతుడండి, నిన్ను కోటీశ్వరుని చేయగలడు. మనం ఎందుకు ఈ లోక సంపదల వైపు, ధనాశ వైపు పరిగెడితే కనుక అది నాశనం చేస్తుంది మన జీవితాన్ని, మరి ఎటు మార్గం లేకుండా నాశనం చేస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మనం కూడా ఈ గృహ నిర్వాహకుడు వలె లెక్కలు సరి చేసుకోవాలి. జీవితపు లెక్కలు ఈ లోకములో ఉన్నప్పుడే సరి చేసుకోవాలంటండి. ఈ లోకములో ఉన్నప్పుడే రాబో జీవితం గురించి లెక్కలు సరి చేసుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఈ గృహ నిర్వాహకుడు ఎలా చేస్తున్నాడు లెక్కలు సరిచేయడం అంటే, కొద్దిగా మనకి చూడడానికి దేవుడు ఎందుకని అలా ఎంకరేజ్, కానీ ఈవెన్ మంచి విధంగా లెక్కలు ఎలా లెక్కలు చేస్తున్నాడు? ఇదిగో వెంటనే అతను అంటున్నాడు, తొలగించబడినప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి అతని యజమానుని వద్ద రుణంగా తీసుకున్న వాళ్ళందరినీ పిలిచి అంటున్నాడు, నువ్వు ఎంత తీసుకున్నావు? అప్పుడు లెక్కలు 6వ వచనం, 100 మణుగుల నూనె, అయితే 50 రాసుకో. నువ్వెంత తీసుకున్నావు? 2వ రుణస్థుడు, 100 తూములు గోధుమలు తీసుకున్నాను, 80 అని రాసుకో అని వాళ్ళ యొక్క రుణాలు కొట్టివేస్తున్నాడు.
ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో దేవుడు మన రుణాలు కొట్టివేయాలంటే మనము కూడా ఇతరుల యొక్క రుణాలు కొట్టివేయాలి. ఏంటి ఆ రుణం? పరలోక జపంలో మన తెలుగులో రాయబడింది, మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. ఇది రుణపడి ఉన్నాం, క్షమించగలుగుతున్నామా? మనల్ని దేవుడు క్షమిస్తున్నాడు. మనం ఎప్పుడైతే మన ఇతరులను క్షమించుతున్నామో దేవుడు మనల్ని కూడా మన లెక్కలు కూడా సరిచేస్తాడు. లెక్కలు తీరిపోతాయండి. మనకి దేవుడి మధ్య ఉన్న లెక్క ఏంటంటే క్షమాపణ లేకపోవడం. దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, కానీ మనము కనుక ఇతరులను క్షమించలేకపోతే ఈ లోక జీవితంలో, రాబోయే జీవితంలో భవిష్యత్తు మనకు ఉండదు. అందుకనే పౌలు గారు చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. రోమలు రాసినటువంటి లేఖ 12:8 ఎవరికి ఏమీ బాకీ పడి ఉండకండి, మీకు ఉండవలసినటువంటి ఒకే ఒక అప్పు, అది ఒకరిని ఒకరు అన్యోన్యము ప్రేమించటం, క్షమించడమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గృహ నిర్వాహకుడిలాగా మనం కూడా మన జీవితంలో ఎవరైనా మన ఎడల లేదా దేవుని ఎడల రుణస్థులమై ఉన్నప్పుడు మనం క్షమిస్తే కనుక దేవుడు ఆ లెక్క వాళ్ళకు కూడా కొట్టేస్తాడు, మనకి కొట్టేస్తాడు. మనం క్షమించకపోతే మన పాపాలు క్షమించబడవు. అందుకనే చక్కటి ప్రార్థన ప్రభువే నేర్పించే, మా యొద్ద అప్పుడు వారిని మేము మన్నించినట్లు. మేము ఎలాగైతే మిత్రులు ఆ 2 పత్రాలు కొట్టేసాడు గృహంలో, అలా కొట్టిపడేయాలి మన జీవితంలో. అలా చేస్తే దేవుడు మన మీద ఉన్నటువంటి ఈ యొక్క లెక్కలన్నీ కొట్టేస్తాడు, మనకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకుందాం ఉదార గుణం. ఉదార గుణం అంటే ఏంటి? దయా, కనికరం. క్రైస్తవులైనటువంటి వాళ్ళ జీవితంలో ప్రభు అడిగే ఒక లెక్క ఏంటంటే, నువ్వు క్షమించగలుగుతున్నావా? కనికరాన్ని చూపించగలుగుతున్నావా? దయను చూపించగలుగుతున్నావా? ఇదే ప్రభు మన అడిగే లెక్కలండి, జీవితపు లెక్కలు. దయ, కనికరము, క్షమాపణ లేకుండా మన క్రైస్తవ జీవితం లేదు. కాబట్టి ఈ లోకములో ఉండగానే మన తప్పు చేసిన వారి రుణాలు, అప్పులు కొట్టేద్దాం. మనం కొట్టేస్తే దేవుడు కూడా కొట్టేస్తాడంటండి. ఈ యొక్క ఉపమానం లేదా ఈ యొక్క వాక్యం చాలా లోతైన సందేశాన్ని మనకిస్తుంది. రెండవది ఏంటంటే, పేదల ఎడల దయా, కనికరం కలిగి జీవించడం. ఈరోజు మొదటి పట్టణంలో చాలామంది అండి అన్యాయంగా, అక్రమంగా సంపాదించి పడేస్తున్నారు జీవితం. డబ్బులు, లంచాలు, దొంగ లెక్కలు, ఏవో రకరకాల లెక్కలు రాసేసి పేదవాళ్ళ పొట్ట కొట్టేస్తే దేవుడు నీ జీవితాన్ని నాశనం చేస్తాడు అన్నటువంటి విషయాన్ని ఆమోసు గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దీనుల తల మీద కాలు మోపొచ్చు, పేదలను నాశనం చేయవలారా వినండి. పేదవాళ్ళను మనము అన్యాయంగా, అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు, పేదవాళ్ళ డబ్బు మనం తినకూడదు. ₹1 కూడా మనం తినకూడదని వాక్యం మనకి సెలవు. అన్యాయంగా సంపాదించింది, అక్రమంగా అది అక్రమంగానే పోతుంది అనేటువంటి వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ గృహ నిర్వాహకుడు కలిగే మనం కూడా రుణపత్రాలు తీసుకుందాం. మన దగ్గర చాలామంది అప్పు ఉన్నారండి. మన యజమానునికి ఉన్నారు, మనకు ఉన్నారు. మనం కొట్టేస్తే దేవుడు అలా కొట్టేస్తాడు. మన జీవితంలో మెచ్చుకుంటాడు ప్రభు కూడా. ఇదిగో, నేను ఈ లోకానికి వచ్చిన క్షమించడానికి, నువ్వు క్షమిస్తే నీ జీవితం లెక్కలు నేను క్షమిస్తాను. పాపక్షమ. మనం పాప సంకేతం చేసినంత మాత్రాన మన పాపాలు క్షమించబడట్లేదు. పాప సంకేతం అయిన తర్వాత రెండవ కోణం ఉంది. ఏంటది? మనము కూడా వెళ్ళి ఇతరుల పాపాలు క్షమించాలి. అది ఒక కోణమే. పాప సంకేతనం 2 సైడ్స్ లాగా. 1 పాప సంకేతం, రెండవది బయటికి వెళ్ళి మనం కూడా పాపాలు క్షమించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితం లెక్కలు మనం సరి చేసుకుంటాం. రెండవది, మనము అలసత్వంతోనూ, దురాశతోనూ, ధనాశతో జీవించకుండా నిజాయితీగా మనం జీవిద్దాం. అందుకనే మరి 2వ పట్టణంలో తిమోతి రాసిన 2వ లేఖలో 2వ వచనంలో మనం చదువుతున్నాము, మనము సత్ప్రవర్తనను సంపూర్ణముగా దైవభక్తితోనూ ఎట్టి ఒడిదొడుకు లేని ప్రశాంత జీవితం గడుపుటకై రాజుల కొరకును తదితర అధికారుల కొరకును అట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితం ఈ లోకంలో ఉన్నప్పుడే మనము ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారులు మనం చేస్తే చిత్తశుద్ధితో మనం ఇతరులు బాగుపడాలి. ఎలాంటి ప్రార్థన అంటే జీవితపు లెక్కలు ప్రభు అడుగుతారు. అందరూ రక్షించబడాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. ఇదే మన ప్రార్థన ఉండాలి.
అందుకనే 4వ వచనంలో మనం చదువుతున్న మానవులందరూ రక్షించబడవాలని, సత్యమును తెలుసుకోవాలనని దేవుని అభిలాష. మన ప్రార్థనలు ఎలా ఉన్నాయండి? క్రైస్తవుల మధ్య అసూయ. వాడు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళ పైకి రాకూడదు. ఇలాంటి ప్రార్థన వలన ఈ లోకంలో మన జీవితంలో లెక్కలు మళ్ళీ దేవుడు అడుగుతాడు. అందరూ రక్షించబడాలి, అందరూ క్రీస్తుని తెలుసుకోవాలి. ఆ నిజమైనటువంటి ధనము కలిగి క్రీస్తుని మనం తెలుసుకుంటే, ఆయన నిజమైన సంపద మన జీవితంలో ఉంటే నిత్య జీవం, ఆ బహుమానములకు మనం ఎంటర్ అవుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం విన్నటువంటి మనం కూడా గృహ నిర్వాహకుడు వల్లే మన జీవితపు లెక్కలు సరి చేసుకుందామా? క్రీస్తుకు దగ్గర అవుదామా? క్రీస్తు దీవెనలు పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.